హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం బ్యాటరీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూ సెకండ్ పార్ట్ చూస్తున్నాం. ఫస్ట్ పార్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడని వాళ్ళు చూడండి. బ్యాటరీస్ ఆర్ ఛార్జ్డ్ బై, బ్యాటరీస్ అనేవి వేడి ద్వారా ఛార్జ్ చేయబడతాయి. ఇక్కడ మనకు ఆప్షన్ ఏ రెక్టిఫైర్స్. రెక్టిఫైర్స్ అంటే ఏసీని డీసీగా మార్చేవి మనకు రెక్టిఫైర్స్ అంటాం. ఏసీని డీసీగా మారుస్తాయి కాబట్టి డీసీ అనేది మనకు బ్యాటరీస్ని ఛార్జ్ చేయడానికి ఉపయోగిస్తాం కదా, కాబట్టి రెక్టిఫైర్స్ ద్వారా ఛార్జ్ చేయొచ్చు. ఇంకా ఇంజన్ జనరేటర్ సెట్స్ అంటే మనకి ఇప్పుడు జనరల్గా మనం బయట చూస్తాం, సాధారణంగా మనకు బయట కనిపించేవన్నీ ఇంజన్ జనరేటర్ సెట్స్. మనం అందులో డీజిల్ కానీ పెట్రోల్ కానీ పోస్తే అది జనరేటర్ అనేది రన్ అవుతుంది, రన్ అయ్యి ఎలక్ట్రిసిటీ అనేది బయటకు వస్తుంది కదా, కాబట్టి దాన్ని ఇంజన్ జనరేటర్ సెట్ అంటాం. ఇంకోటి మోటార్ జనరేటర్ సెట్. మోటార్ జనరేటర్ సెట్ అంటే ఏసీ మోటార్కి మనం జనరేటర్ని కనెక్ట్ చేస్తాం. ఈ జనరేటర్ అనేది డీసీ జనరేటర్. ఇది జనరేటర్ అంటే నార్మల్గా డీసీ జనరేటర్నే జనరేటర్ అంటాం. ఏసీ ఉత్పత్తి అయ్యేదాన్ని మనం ఆల్టర్నేటర్ అంటాం. కాబట్టి ఇక్కడ జనరేటర్ అంటే డీసీ అనేది బయటకు వస్తుంది. ఇక్కడ మోటార్ అనేది ఏసీ మోటార్ అంటే మనం ఇన్పుట్ ఏసీ ఇస్తాం మోటార్కి. ఆ మోటార్ అనేది ఈ జనరేటర్ను తిప్పడం వల్ల మనకు డీసీ అనేది బయటకు వస్తుంది, అవుట్పుట్ అనేది. కాబట్టి ఈ డీసీ అవుట్పుట్ వస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ సి ద్వారా కూడా మనం ఛార్జ్ చేస్తాం. కాబట్టి ఏ, బి, సి ఈ మూడింటి ద్వారా బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. కాబట్టి ఎనీ ఆఫ్ ద అబవ్ మెథడ్స్, పై వాటిలో ఏదైనా వేటి ద్వారా అయినా కూడా ఛార్జ్ చేయవచ్చు అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెల్ షార్ట్ సర్క్యూట్ రిజల్ట్స్ ఇన్ అంటే సెల్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వలన ఏమి జరుగుతుంది? ఆప్షన్ ఏ లో స్పెసిఫిక్ గ్రావిటీ ఎలక్ట్రోలైట్. అంటే స్పెసిఫిక్ గ్రావిటీ, ఒక ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎప్పుడు షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు. ఆప్షన్ బి అబ్నార్మల్ హై టెంపరేచర్. టెంపరేచర్ అనేది అసాధారణంగా పెరిగిపోతుంది బ్యాటరీ యొక్క టెంపరేచర్ అనేది. ఇంకా ఆప్షన్ 3 రెడ్యూస్డ్ గ్యాసింగ్ ఆన్ ఛార్జ్. మనం ఛార్జ్ చేసినప్పుడు బ్యాటరీస్ నుండి గ్యాసెస్ అనేవి వెలువడతాయి. అంటే మనకు ఒకవేళ సెల్ అనేది షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఆ వెలువడే గ్యాసెస్ అనేవి వెలువడే దానికంటే చాలా తక్కువగా వెలువడతాయి అన్నమాట. అలా తక్కువగా వెలువడినట్టయితే అప్పుడు సెల్ అనేది షార్ట్ సర్క్యూట్ అయినట్టు మనం భావించవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మూడు ఆప్షన్లలో ఏది జరిగినా కూడా సెల్ అనేది షార్ట్ సర్క్యూట్ అయినట్టు. ఇక్కడ సెల్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు కలిగే ఫలితాలు ఏమిటి అని అడుగుతున్నాడు, అంటే ఏమేమి జరుగుతాయని అడుగుతున్నాడు. పై మూడు జరగవచ్చు కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ సెల్ ఈజ్ రిడ్యూస్డ్ బై. ఒక సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా తగ్గించవచ్చు? యూజింగ్ వెంట్ ప్లగ్ టు పర్మిట్ గ్యాస్ ఫార్మ్డ్ డ్యూరింగ్ డిశ్చార్జ్. అంటే డిశ్చార్జింగ్ సమయంలో గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది లోపల. అంటే వెలువడిన గ్యాస్ అనేది బయటికి వెళ్ళడానికి మనం వెంట్ ప్లగ్ అనేది ఉపయోగిస్తాం. ఈ వెంట్ ప్లగ్ అనేది ఉపయోగించడం ద్వారా ఇంటర్నల్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఇంకా ఇంక్రీజ్ ద ప్లేట్ ఏరియా. లోపల మనకు ప్లేట్ ఏరియా అంటే మనకి ఎలక్ట్రోడ్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రోడ్స్ యొక్క ప్లేట్ ఏరియా అంటే ఏరియా అనేది మనం వైశాల్యం పెంచినట్లయితే మనకు ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఇంకా పుట్టింగ్ ప్లేట్స్ వెరీ క్లోజ్ టుగెదర్. రెండు ఎలక్ట్రోడ్స్ కూడా చాలా దగ్గరగా ఉంచినట్లయితే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ మూడు ఆప్షన్స్ అనేవి రైట్ ఆప్షన్స్. కాబట్టి ఆల్ ఆఫ్ ద ఎబోవ్ మెథడ్స్, పై అన్ని పద్ధతుల ద్వారా మనం ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది తగ్గించవచ్చు. కెపాసిటీ ఆఫ్ డ్రై సెల్స్ యొక్క సామర్థ్యం మోర్ వెన్ ఇట్ ఈస్ సప్లయింగ్ కరెంట్ ఫర్ ఇంటర్మీడియట్ పీరియడ్స్. ఇక్కడ ఇంటర్మీడియట్ పీరియడ్స్ అంటే మనకి ఏంటంటే కంటిన్యూస్గా కాకుండా, మనం కరెంట్ అనేది కంటిన్యూస్గా సప్లై కాకుండా మధ్య మధ్యలో విరామం కలిగిస్తూ మళ్ళీ ఇవ్వడం. అంటే మధ్య మధ్యలో కొంత సమయం అనేది మనం డ్రై సెల్కి కొంత సమయాన్ని మనం విరామం కలిగిస్తూ మళ్ళీ కొంత సమయం తర్వాత మళ్ళీ దాని నుండి సప్లై తీసుకోవడం, దీన్నే ఇంటర్మీడియట్ పీరియడ్స్ అని అంటాం. మనం తెలుగులో దీన్ని చూసినట్లయితే దీని మీనింగ్ ఏమని ఉంటుందంటే అడపాదడపాగా మనం ఇవ్వడం అని అంటాం. అంటే మధ్య మధ్యలో కొంత బ్రేక్ ఇస్తూ మళ్ళీ సప్లై తీసుకోవడం. ఇలాంటి లోడ్స్ సమయంలో అంటే ఇలాంటి సప్లై సమయంలో డ్రై సెల్ యొక్క కెపాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ వాడుకున్నట్లయితే కెపాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బ్యాటరీ కంటైనర్ షుడ్ బి యాసిడ్ రెసిస్టెన్స్, దేర్ఫోర్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్. బ్యాటరీ కంటైనర్లు అనేవి యాసిడ్ రెసిస్టెంట్గా ఉండాలి, అంటే యాసిడ్ నిరోధకతను కలిగి ఉండాలి. అంటే యాసిడ్ వలన ఎలాంటి ప్రభావానికి గురి కాకూడదు. కాబట్టి వీటిని వేడిచే తయారు చేస్తారు. ఆప్షన్ 1 గ్లాస్, ఆప్షన్ బి ప్లాస్టిక్, ఆప్షన్ సి వుడ్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇక మనకు ప్లాస్టిక్ అనేది యాసిడ్లో వేస్తే కరిగిపోతుంది, ఇంకా వుడ్ అనేది యాసిడ్లో వేస్తే పాడైపోతుంది. కాబట్టి ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి అనేది రాంగ్ ఆన్సర్ ఇవి. కాబట్టి ఆప్షన్ ఏ గ్లాస్ అనేది మనకు యాసిడ్కి చర్య జరపదు, యాసిడ్తో అంటే రియాక్ట్ కాదు, ఎలాంటి యాక్షన్కు గురి కాదు. కాబట్టి గ్లాస్తో మనం బ్యాటరీ కంటైనర్స్ని చేయొచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ డి అని ఉంది, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సల్ఫేటెడ్ సెల్స్ ఆర్ ఇండికేటెడ్ బై.
సల్ఫేటెడ్ సెల్స్ అంటే మనకు సల్ఫేషన్ గురైన సెల్స్ అన్నమాట. సల్ఫేషన్ అనేది ఎందుకు సంభవిస్తుంది అంటే బ్యాటరీ అనేది ఎక్కువ రోజులు దీన్ని వాడకుండా అలాగే ఉంచినట్లయితే అంటే ఐడియల్ కండిషన్గా అంటే దీని నుండి మనం ఛార్జింగ్ కానీ డిశ్చార్జింగ్ కానీ చేయకుండా ఎక్కువ కాలం బ్యాటరీని అలాగే ఉంచినట్లయితే ఈ సల్ఫేషన్ అనేది జరుగుతుంది. ఈ సల్ఫేషన్ అనే వలన అంటే ఈ సల్ఫేషన్ అనేది జరిగింది అని మనకు తెలుసుకోవడానికి అంటే నిర్ధారించుకోవడానికి కింది వాటిలో ఏవి ఉపయోగపడతాయి అని అడుగుతున్నాడు. ద లాస్ ఆఫ్ కెపాసిటీ ఆఫ్ ద సెల్ యొక్క కెపాసిటీ అనేది తగ్గుతుంది. ఇంకా ద డిక్రీజ్ ఆఫ్ ద స్పెసిఫిక్ గ్రావిటీ సెల్ యొక్క అంటే ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది తగ్గిపోతుంది. ఆప్షన్ సి ద లో వోల్టేజ్ ఆఫ్ ద సెల్ ఆన్ డిశ్చార్జ్ సమయంలో లో వోల్టేజ్ అనేది వస్తుంది. దేనివలన సల్ఫేషన్ అయినప్పుడు సెల్ సల్ఫేషన్ అయినప్పుడు. కాబట్టి ఈ మూడు ఆప్షన్లు అనేది రైట్ ఆన్సర్. కాబట్టి ఆల్ ద ఎబో కండిషన్స్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. సల్ఫేషన్ అయినప్పుడు ఈ మూడు అనేది సంభవిస్తాయి. ఈ మూడు కండిషన్స్ అనేది సంభవిస్తాయి. ద కెపాసిటీ ఆఫ్ ఏ లెడ్ యాసిడ్ సెల్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఒక లెడ్ యాసిడ్ సెల్ యొక్క కెపాసిటీ అనేది దేనిలో కొలుస్తారు? ఆంపియర్ అవర్స్ లో మనం సెల్ యొక్క లేదా బ్యాటరీ యొక్క కెపాసిటీ అనేది కొలుస్తాం మనం. లోకల్ యాక్షన్ ఇన్ బ్యాటరీ ఈజ్ ఇండికేటెడ్ బై ఒక బ్యాటరీలో లోకల్ యాక్షన్ అనేది దేని ద్వారా మనం గుర్తించవచ్చు? ఇక్కడ మనకు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే లోకల్ యాక్షన్ అంటే ఏమిటి? మనకు సెల్లో ఎలక్ట్రోడ్స్ ఉంటాయి కదా, అందులో జింక్ ఎలక్ట్రోడ్లో ఇంప్యూరిటీస్ అంటే మలినాలు ఉండడం వలన లోకల్ యాక్షన్ అనేది కలుగుతుంది. ఈ లోకల్ యాక్షన్ వలన మనకు ఎలాంటి లోడ్ అంటే మన సెల్ను లేదా బ్యాటరీని దేనికి కనెక్ట్ చేయనప్పటికీ కూడా దానిలో ఉన్న ఛార్జ్ అనేది ఎప్పటికీ కంటిన్యూగా డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. అంటే నువ్వు ఒకవేళ ఛార్జింగ్ ఫుల్గా పెట్టినా కూడా కొంత సమయానికి ఆ ఛార్జింగ్ అనేది కొంత తగ్గుతుంది. ఎందుకంటే అది లోకల్ యాక్షన్ వలన తగ్గుతుంది. ఎక్సెసివ్ డ్రాప్ ఇన్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈవెన్ వెన్ ద సెల్ ఈజ్ అన్ ఓపెన్ సర్క్యూట్ అంటే మనం లోకల్ యాక్షన్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం? బ్యాటరీకి ఎలాంటి లోడ్ కనెక్ట్ చేయనప్పటికీ కూడా దాని యొక్క సెల్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే దాంట్లో ఉన్న ఛార్జ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి లోకల్ యాక్షన్ వలన ఎక్సెసివ్ డ్రాప్ అనేది స్పెసిఫిక్ గ్రావిటీ యొక్క డ్రాప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు సెల్ అనేది ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటి? మనం దేనికి కనెక్ట్ చేయలేదు అన్నమాట. లోడ్ లేనప్పటికీ కూడా స్పెసిఫిక్ గ్రావిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి. ఫాలోయింగ్ విల్ హ్యాపెన్ ఇఫ్ బ్యాటరీ ఛార్జింగ్ రేట్ ఈజ్ టూ హై ఈ కింది వాటిలో ఏది సంభవిస్తుంది అని అడుగుతున్నాడు. ఎప్పుడు ఛార్జింగ్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, ఒక బ్యాటరీని ఎక్కువ రేట్తో ఛార్జ్ చేసినప్పుడు అంటే మనం ఛార్జింగ్ రేట్ అనేది అంటే ఛార్జింగ్ రేట్ అంటే ఏంటి? దీన్నే మనం ఏమంటాం అంటే సి రేట్ అని కూడా అంటాం. సి రేట్ ఛార్జింగ్ రేట్ అంటే మనం ఎంత ఫాస్ట్గా అంటే ఎంత త్వరగా ఛార్జ్ చేస్తున్నాం ఒక బ్యాటరీని అని తెలిపేదే మనం ఛార్జ్ రేట్ అంటాం. ఇక్కడ ఛార్జ్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే చాలా తక్కువ టైంలో మనం బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నాం అన్నమాట. ఇలా చేసినప్పుడు కింది వాటిలో ఏది సంభవిస్తుంది అని అడుగుతున్నాడు. ఎక్సెసివ్ గ్యాసింగ్ విల్ అక్కర్ అధిక మొత్తంలో గ్యాస్ అనేది వెలువడుతుంది. టెంపరేచర్ రైజ్ విల్ అక్కర్ టెంపరేచర్ అని అంటే ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. బల్గింగ్ అండ్ బక్లింగ్ ఆఫ్ ప్లేట్స్ విల్ అక్కర్ బ్యాటరీలోని ప్లేట్స్ అనేవి బెండ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ఆల్ ఎబో విల్ అక్కర్ పై అన్ని కూడా సంభవిస్తాయి. ఇక్కడ మనకు ఇంకా బల్గింగ్ అంటే ఏంటంటే ఉబ్బడం, బ్యాటరీ అనేది ఉబ్బడం అన్నమాట బల్గింగ్ అంటే. ఇంకా బక్లింగ్ అంటేనేమో బెండ్ అవ్వడం. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెండు పదాలు గుర్తుపెట్టుకోండి. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెల్ ఈజ్ డ్యూ టు ఒక సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే అంతర నిరోధం అనేది వేటి వలన కలుగుతుంది? రెసిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ యొక్క రెసిస్టెన్స్ వలన, ఎలక్ట్రోడ్ల యొక్క రెసిస్టెన్స్ వలన, సర్ఫేస్ కాంటాక్ట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఎలక్ట్రోడ్ అండ్ ఎలక్ట్రోలైట్ అంటే ఎలక్ట్రోడ్ మరియు ఎలక్ట్రోలైట్ అనేది ఒకదానితో ఒకటి చర్య జరుపుతాయి కదా, ఆ చర్య జరపకుండా అవి రెండు కూడా ఒకదాని నుండి ఒకటి ఐసోలేట్ అవ్వడం అంటే ఏంటంటే అవి రెండు మధ్య యాక్షన్ అనేది జరగకపోవడం అంటే చర్య జరపకపోవడం. దీని వలన కూడా ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది సంభవిస్తుంది. కాబట్టి ఆల్ ఎబో అనేది రైట్ ఆన్సర్. ఇఫ్ ఏ బ్యాటరీ ఈజ్ రాంగ్లీ కనెక్టెడ్ ఆన్ ఛార్జ్ ఫాలోయింగ్ విల్ హ్యాపెన్ మనం ఒక బ్యాటరీని ఛార్జ్ చేసేటప్పుడు తప్పుగా కనెక్ట్ చేసినమాట అయితే ఏమవుతుంది? కరెంట్ డ్రాయింగ్ విల్ బి వెరీ హై ఎక్కువ మొత్తంలో కరెంట్ అనేది డ్రా చేయబడుతుంది.
ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. మన రివర్స్‌లో కనెక్ట్ చేస్తే బ్యాటరీ అనేది పేలిపోవడం లేదా ఖరాబ్ అవ్వడం ఏదో ఒకటి జరుగుతుంది కదా! అలా కాకుండా ఇక్కడ కరెంట్ అనేది ఎక్కువగా డ్రా చేస్తుందని చెప్తున్నాం. అంటే ఏంటంటే కరెంట్ అనేది ఎక్కువ డ్రా చేసి టెంపరేచర్ అనేది ఎక్కువవుతుంది. టెంపరేచర్ అనేది ఎక్కువయ్యి మన బ్యాటరీ అనేది పేలిపోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వెషన్. In order that a hydrometer may float vertically in electrolyte, its CG should be. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక హైడ్రోమీటర్ అనేది వర్టికల్లీ అంటే నిలువుగా ఎలక్ట్రోలైట్లో ఫ్లోట్ అవ్వాలంటే తేలియాడాలి అంటే ఇట్స్ సీజీ షుడ్ బి, దాని యొక్క సీజీ అనేది ఎలా ఉండాలి. ఇక్కడ సీజీ అంటే ఏంటంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ. మనం దీన్ని ఏమంటామంటే తెలుగులో గురుత్వ కేంద్రం అని అంటాం. ఇక్కడ గురుత్వ కేంద్రం అంటే ఏంటంటే మనకు ఒక బుక్ ఉంది. ఒక బుక్ను మనం వేలుపు మధ్యలో పెట్టి ఇక్కడ మధ్యలో పెట్టి తిప్పుతాం, అప్పుడు తిరుగుతుంది. కానీ ఒకవేళ అదే వేలు మనం ఇక్కడ మూలలోకి ఎక్కడైనా పెట్టినట్లయితే బుక్ అనేది కింద పడిపోతుంది. అంటే ఇక్కడ మధ్యలో పెట్టినప్పుడు బుక్ కింద పడిపోకుండా తిరుగుతుంది కదా, అంటే ఈ బుక్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఇక్కడ మధ్యలో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అట్లనే ఇప్పుడు మనకు హైడ్రోమీటర్ ఉంది. హైడ్రోమీటర్ అనేది మనకు ఎట్లా ఉంటుంది, మనం ప్రీవియస్ వీడియో అంటే పార్ట్ 1లో మనం చూసుకున్నాం. దీన్ని మనం ఇది ఎలక్ట్రోలైట్ అనుకున్నట్లయితే ఎలక్ట్రోలైట్లో ఇట్లా నిలువుగా తేలియాడాలంటే దీని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉండాలి అని అడుగుతున్నాడు. ఎక్కడ అంటే కింది భాగంలో ఉండాలి. కింది భాగంలో ఉన్నప్పుడు ఇది నిలువుగా తేలియాడుతుంది. కాబట్టి లోవర్డ్ అంటే తక్కువగా ఉండాలి, తక్కువ ఎత్తులో. అంటే దీనితో చూస్తే మనం కింది భాగాన ఉండాలి. If a lead acid cell is discharged below 1.8 volts, the following will happen. ఒక లెడ్ యాసిడ్ సెల్ని మనం 1.8 volts కంటే తక్కువగా డిశ్చార్జ్ చేసినప్పుడు, అంటే 1.8 volts కంటే ఇంకా తక్కువగా డిశ్చార్జ్ చేసినప్పుడు ఈ కింది వాటిలో ఏవి సంభవిస్తాయి. కెపాసిటీ ఆఫ్ సెల్ విల్ రిడ్యూస్డ్. సెల్ యొక్క కెపాసిటీ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, ఎందుకంటే వోల్టేజ్ అనేది తగ్గిపోతుంది కదా, కాబట్టి కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సల్ఫేషన్ ఆఫ్ ప్లేట్స్ విల్ అక్కర్. ప్లేట్స్ పై సల్ఫేషన్ అనేది జరుగుతుంది. ఇంకా ఇంటర్నల్ రెసిస్టెన్స్ విల్ ఇంక్రీజ్. ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఆల్ అబోవ్ విల్ అక్కర్. పైవన్నీ కూడా సంభవిస్తాయి. పర్సన్స్ ప్రిపేరింగ్ ఎలక్ట్రోలైట్ షుడ్ వేర్. ఎలక్ట్రోలైట్ను సిద్ధం చేసే వ్యక్తులు వేటిని ధరించాలి. ఇక్కడ ఎలక్ట్రోలైట్ను సిద్ధం చేయడం అంటే ప్రిపేరింగ్ అంటే ఏంటంటే మనం డిస్టిల్డ్ వాటర్లో కొద్దిగా మనం యాసిడ్ను కలుపుతాం కదా, యాసిడ్ను కొద్దిగా కలుపుతూ 1:3 రేషియోలో మనం ఎలక్ట్రోలైట్ను సిద్ధం చేస్తాం. ఇలా చేసేటప్పుడు ఆ చేసే వ్యక్తులు వేటిని ధరించాలి అని అడుగుతున్నాడు. గాగుల్స్ ఆర్ అదర్ ఫేస్ షీల్డ్స్. కళ్ళద్దాలు మరియు ముఖానికి రక్షణ కల్పించే ఫేస్ షీల్డ్ కూడా. ఇంకా రబ్బర్ బూట్స్ అండ్ గ్లౌస్ వాడాలి. కాబట్టి ఈ 3 కూడా వాడాల్సి ఉంటుంది. కావున ఆల్ అబోవ్ సేఫ్టీ డివైజెస్, పైన తెలిపిన అన్ని రక్షణ పరికరాలన్నీ కూడా వాడాలి. ఎక్సెసివ్ ఛార్జింగ్ ఏ బ్యాటరీ టెండ్స్ టు. ఒక బ్యాటరీని ఎక్కువగా అధికంగా ఛార్జ్ చేసినట్లయితే అది దేనికి దారితీస్తుంది. దేనికి అని అంటే ప్రొడ్యూస్ గ్యాసింగ్, అంటే గ్యాసింగ్ అనేది వెలువడుతుంది. ఇంక్రీజ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద బ్యాటరీ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ను పెంచుతుంది. టు కరోడ్ ద పాజిటివ్ ప్లేట్స్ ఇంటూ లెడ్ పెరాక్సైడ్ దెర్బై వీకనింగ్ దెమ్ ఫిజికల్లీ. అంటే పాజిటివ్ ప్లేట్ అనేది కొద్దిగా పాడైపోతుంది, అంటే తుప్పు పట్టడం లాంటివి జరిగి నశించిపోతుంది. తద్వారా వీకనింగ్ దెమ్ ఫిజికల్లీ, అంటే ఆ పాజిటివ్ ప్లేట్ అనేది ఫిజికల్గా అంటే భౌతికంగా వీక్ అయిపోతుంది. ఆప్షన్ డి బ్రింగ్ అబౌట్ ఆల్ అబౌవ్ చేంజెస్, అంటే పైన తెలిపిన చేంజెస్ అనేవి కూడా సంభవిస్తాయి. కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ఏ స్మాల్ డ్రై సెల్ ఈజ్. ఒక చిన్న డ్రై సెల్ యొక్క షెల్ఫ్ లైఫ్ ఎంత అంటే లెస్ దెన్ దట్ ఆఫ్ లార్జ్ డ్రై సెల్, అంటే పెద్ద డ్రై సెల్ కన్నా తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకు ఏమని ఇచ్చాడంటే ఆప్షన్స్ అన్ని కూడా పెద్ద డ్రై సెల్ మరియు చిన్న డ్రై సెల్ మధ్యలో, అంటే స్మాల్ డ్రై సెల్ మధ్యలో కంపేర్ చేస్తూ ఇచ్చాడు. కాబట్టి పెద్ద డ్రై సెల్ అంటే లార్జ్ డ్రై సెల్ కంటే చాలా తక్కువగా ఉంటుంది షెల్ఫ్ లైఫ్ అనేది స్మాల్ డ్రై సెల్ది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ద కరెంట్ ఫ్లో త్రూ ఎలక్ట్రోలైట్ ఈజ్ డ్యూ టు ద మూమెంట్ ఆఫ్. ఒక ఎలక్ట్రోలైట్ గుండా విద్యుత్ ప్రవాహం అనేది వేటి ద్వారా కలుగుతుంది. వేటి ద్వారా అంటే అయాన్స్ వలన విద్యుత్ ప్రవాహం అనేది ఎలక్ట్రోలైట్లో జరుగుతుంది. లెవెల్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఇన్ ఏ సెల్ షుడ్ బి డాష్ ద లెవెల్ ఆఫ్ ప్లేట్స్. అంటే ఒక బ్యాటరీలో ఎలక్ట్రోలైట్ యొక్క లెవెల్, ఇట్లా మన బ్యాటరీ తీసుకున్నట్టయితే ఇవి ఎలక్ట్రోడ్స్, ఈ ఎలక్ట్రోలైట్ యొక్క లెవెల్ అనేది ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు.
ఈ ప్లేట్స్ కంటే ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు. ప్లేట్స్తో చూసుకున్నట్లయితే ఏవో అంటే మన ప్లేట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్లేట్స్ కంటే ఎక్కువ ఎత్తులో అంటే ఈ ప్లేట్స్ మునిగే వరకు కూడా మనకు యాసిడ్ అనేది ఉండాలి. డ్యూరింగ్ డిశ్చార్జ్ ద ఎలక్ట్రిక్ మెటీరియల్ ఆఫ్ బోత్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ ప్లేట్స్ ఈజ్ చేంజ్డ్ టు. డిశ్చార్జ్ సమయంలో అంటే డిశ్చార్జ్ అయ్యేటప్పుడు యాక్టివ్ మెటీరియల్ ఆఫ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ప్లేట్స్ ఈజ్ చేంజ్డ్ టు అంటే పాజిటివ్ మరియు నెగిటివ్ దీనిలో ఉన్న యాక్టివ్ మెటీరియల్ అనేది మనకు PbSO4గా మారుతుంది. అంటే లెడ్ సల్ఫేట్గా మారిపోతుంది. డాష్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఇండికేట్స్ ద స్టేట్ ఆఫ్ ఛార్జ్ ఆఫ్ ద బ్యాటరీ. ఒక బ్యాటరీ యొక్క ఛార్జ్ స్థితిని అంటే ఎంత ఛార్జింగ్ ఉంది అనే స్థితిని ఎలక్ట్రోలైట్ యొక్క ఏ లక్షణం తెలుపుతుంది ఏంటంటే స్పెసిఫిక్ గ్రావిటీ. ద ఫాలోయింగ్ ఇండికేట్ దట్ బ్యాటరీ ఆన్ ఛార్జ్ హ్యాస్ అటైన్డ్ ఫుల్ ఛార్జ్. ఈ కింది వాటిలో ఒక బ్యాటరీ అనేది ఫుల్గా ఛార్జ్ అయిందని తెలిపేది ఏది అంటే మనకు కలర్ ఆఫ్ ఎలక్ట్రోడ్ యొక్క కలర్ అనేది మారుతుంది. మరియు గ్యాసింగ్ అంటే మనకు గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతాయి దాని నుండి. ఇంకా స్పెసిఫిక్ గ్రావిటీ కూడా మనకు ఇంక్రీజ్ అవుతుంది కదా. కాబట్టి ఈ మూడు కూడా మనకు బ్యాటరీ అనేది ఫుల్ ఛార్జ్ అయిందని తెలుపుతాయి. కాబట్టి ఆల్ ఎబో అనేది రైట్ ఆన్సర్. ఆల్ ఎబో. డ్రై సెల్ ఈజ్ మోడిఫికేషన్ ఆఫ్. డ్రై సెల్ అనేది దేని యొక్క మోడిఫికేషన్ అంటే మనకు తెలుసు కదా. అంటే దేన్ని కొంచెం డెవలప్ చేస్తే మనకు డ్రై సెల్ అనేది వచ్చింది. లెక్లాంచ్ సెల్ ని కొంచెం చేంజెస్ చేస్తే మనకు డ్రై సెల్ అనేది వచ్చింది. కెపాసిటీ ఆఫ్ ఏ బ్యాటరీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్. ఒక బ్యాటరీ యొక్క సామర్థ్యాన్ని మనం ఎందులో వ్యక్తం చేస్తాం. మనకు ఇది రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్. ఇది ఆంపియర్ అవర్స్. మన ఆంపియర్ అవర్స్ లో చెప్తాం బ్యాటరీ యొక్క కెపాసిటీ. ఇన్ ఆల్కలైన్ సెల్ ద ఎలక్ట్రోలైట్ ఈజ్. ఒక ఆల్కలైన్ సెల్ లో ఎలక్ట్రోలైట్ అనేది ఏది? KOH పొటాషియం హైడ్రాక్సైడ్ మనం ఎలక్ట్రోలైట్ గా వాడతాం మనం ఆల్కలైన్ సెల్ లో. సెల్ఫ్ చార్జ్ ఆఫ్ నికల్ ఐరన్. ఇది Fe అంటే ఐరన్ ఫెర్రస్ అనమాట. సెల్ఫ్ చార్జ్ ఆఫ్ నికల్ ఐరన్ సెల్ ఈజ్ డాష్ ఎడిసన్ సెల్. అంటే ఎడిసన్ సెల్ తో మనకు కంపేర్ చేస్తున్నాడు నికల్ ఐరన్ సెల్ ని. ఈ ఎడిసన్ సెల్ తో కంపేర్ చేసినప్పుడు సెల్ఫ్ చార్జ్ అనేది ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. బి లెస్ దాన్ ఎడిసన్ సెల్. అంటే ఎడిసన్ సెల్ కంటే నికల్ ఐరన్ సెల్ అనేది సెల్ఫ్ చార్జ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆంపియర్ అవర్ కెపాసిటీ ఆఫ్ అన్ ఇండస్ట్రియల్ బ్యాటరీ ఈజ్ బేస్డ్ ఆన్ డాష్ అవర్స్ డిశ్చార్జ్ రేట్. మనకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ బ్యాటరీ అని అంటున్నాం. మన సాధారణంగా ఏముంటుంది, ఇండస్ట్రీ అంటే కర్మాగారాల్లో షిఫ్ట్స్ ఉంటాయి. అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాను అనేది. షిఫ్ట్స్ అనేవి మనకు జనరల్గా 8 hours ఒకటి ఉంటుంది. అంటే 8 × 3 24 3 షిఫ్ట్స్ ఉంటాయి. కాబట్టి 8 hours. కాబట్టి 8 hours బేస్ చేసుకొని మనకు ఆంపియర్ అవర్ కెపాసిటీ అనేది డిసైడ్ చేయబడుతుంది ఇండస్ట్రియల్ బ్యాటరీస్. కాబట్టి డిశ్చార్జ్ రేట్ అనేది 8 hours. ద బాడీ ఆఫ్ ఎడిసన్ సెల్ ఈజ్ మేడ్ ఆఫ్. ఓకే, ఎడిసన్ సెల్ యొక్క బాడీ అంటే దాని దేహం అంటే బాడీ అనేది దేంతో తయారు చేస్తారు? నికెల్ ప్లేటెడ్ స్టీల్ తో తయారు చేస్తాం. అంటే నికెల్ ప్లేటెడ్ అంటే ఇక్కడ మనకు స్టీల్ పైన నికెల్ కోటింగ్ అనమాట. ప్లేటెడ్ అంటే నికెల్ కోటింగ్. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఇన్ ఎడిసన్ సెల్ ఈజ్. ఎడిసన్ సెల్ లో ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఎంత ఉంటుంది? 1.21 ఉంటుంది. ఆల్ ద ఎలక్ట్రికల్ కనెక్షన్స్ బిట్వీన్ ద బ్యాటరీ అండ్ వెహికల్ షుడ్ బి బై. ఇక్కడ మనకు ఎలక్ట్రికల్ కనెక్షన్ బ్యాటరీ మరియు వెహికల్స్ మధ్యలో అంటే బ్యాటరీ నుండి వెహికల్స్ కి వేటి ద్వారా కనెక్ట్ చేయబడతాయి అని అడుగుతున్నాడు. ఇక్కడ వెహికల్స్ అంటే మనకు వెహికల్లో ఉండే వివిధ రకాల పరికరాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లోపల ఉండే మ్యూజిక్ స్టేషన్ కానీ, లేకపోతే హార్న్, లైట్, బ్రేక్ అంటే మనకి వెనక టైల్ బల్బ్, ఇవన్నిటికి కూడా మనకు వేటి ద్వారా కనెక్ట్ చేస్తారా అని అడుగుతున్నాడు. ఫ్లెక్సిబుల్ కేబుల్స్ ద్వారా మనం కనెక్ట్ చేస్తాం. ఫ్లెక్సిబుల్ కేబుల్స్. ఛార్జింగ్ ఆఫ్ సల్ఫేటెడ్ బ్యాటరీ ప్రొడ్యూసెస్ డాష్ హీట్. మోర్ హీట్. అంటే సల్ఫేటెడ్ బ్యాటరీ అంటే సల్ఫేషన్ గురైన బ్యాటరీ అనేది ఛార్జ్ చేసినట్లయితే ఎక్కువ మొత్తంలో ఉష్ణం అనేది వెలువడుతుంది. వెస్టర్న్ స్టాండర్డ్ సెల్ ఎట్ 20 degrees centigrade హ్యాస్ వోల్టేజ్ ఆఫ్ డాష్ వోల్ట్స్. 20 degrees centigrade వద్ద వెస్టర్న్ స్టాండర్డ్ సెల్ అనేది ఎంత వోల్టేజ్ ని కలిగి ఉంటుంది? 1.0187 వోల్ట్స్ ని కలిగి ఉంటుంది. ఎక్స్టెంట్ ఆఫ్ కరోజన్ ఇన్ ద అండర్ గ్రౌండ్ మెటల్ వర్క్ డిపెండ్స్ అపాన్. అండర్ గ్రౌండ్ మెటల్ వర్క్ లో అంటే భూ అంతర్భాగంలో జరిగే మెటల్ వర్క్ లో ఎక్స్టెంట్ ఆఫ్ కరోజన్ అంటే తుప్పు యొక్క విస్తరణ లేదా తుప్పు పట్టడం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? భూ అంతర్భాగంలో చేసే మెటల్ వర్క్ లో తుప్పు పట్టడం అనేది వేటిపైన ఆధారపడి ఉంటుంది అని అడుగుతున్నాడు. అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ అంటే ఏంటి? తేమ పైన ఆధారపడి ఉంటుంది.
ఇంకా టైప్ ఆఫ్ మెటల్స్ అంటే ఆ లోహాలు అనేవి వేటికి మెటల్ వర్క్ అన్నాం కదా, అంటే ఆ మెటల్స్ అనేవి లోహాలు అనేవి ఎలాంటి రకమైనవి, ఏ రకం మెటల్ అనేది దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఇంకా టైప్ ఆఫ్ సాయిల్ కెమికల్స్ అంటే ఆ మృత్తిక అంటే ఆ భూమిలో గల కెమికల్స్ అంటే రసాయనాల పైన కూడా తుప్పు పట్టడం అనేది ఆధారపడి ఉంటుంది. కావున ఆల్ ఎబో ఫ్యాక్టర్స్ పై మూడిట్లో కూడా మూడిటి పైన ఆధారపడి ఉంటుంది తుప్పు పట్టడం అనేది. మెర్క్యూరీ సెల్ హ్యాజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. మెర్క్యూరీ సెల్ అనేది కింది వాటిలో ఏ లక్షణాలను కలిగి ఉంటుంది? ఫ్లాట్ డిశ్చార్జ్ కరెంట్ వోల్టేజ్ కర్వ్. కరెంట్ వోల్టేజ్ కర్వ్ చూసినట్లయితే ఫ్లాట్గా ఉంటుంది, అంటే ఫ్లాట్గా అంటే ఇలా ఫ్లాట్గా ఉంటుంది. మరియు హై పవర్ టు వెయిట్ రేషియో. పవర్ టు వెయిట్ రేషియో అంటే పవర్ బై వెయిట్ అన్నమాట. పవర్ బై వెయిట్ అంటే హై అంటే ఏంది మనకు ఎక్కువగా ఉంటుంది, అంటే పవర్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే వెయిట్ అనేది అంటే బరువుతో కనుక మనం పోల్చుకున్నట్లయితే తక్కువ బరువు ఉన్నా కూడా పవర్ అనేది ఎక్కువ ఇస్తుంది అన్నమాట మెర్క్యూరీ సెల్. ఇంకా కంపారేటివ్లీ లార్జర్ షెల్ఫ్ లైఫ్ అండర్ అడ్వర్స్ కండిషన్ ఆఫ్ హై టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ. అంటే మిగతా వాటితో పోల్చుకున్నట్లయితే మనకు హై టెంపరేచర్ మరియు హ్యూమిడిటీ అంటే ఎక్కువ మొత్తంలో తేమ మరియు టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ షెల్ఫ్ లైఫ్ను కలిగి ఉంటుంది ఏది మెర్క్యూరీ సెల్ అనేది. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్ కాబట్టి ఆల్ ఆఫ్ ద ఎబో అనేది రైట్ ఆన్సర్. ఈ పై 3 లక్షణాలను కూడా కలిగి ఉంటుంది మెర్క్యూరీ సెల్. ఛార్జింగ్ ఏ సల్ఫేటెడ్ బ్యాటరీ ఎట్ హై రేట్ రిజల్ట్స్ ఇన్. ఒక సల్ఫేటెడ్ బ్యాటరీ అంటే సల్ఫేషన్కి గురైన బ్యాటరీని హై రేట్ వద్ద మనం ఛార్జ్ చేసినట్లయితే ఏమవుతుంది? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏంటి హై రేట్లో ఛార్జ్ చేయడం అంటే ఏంటి? స్పీడ్గా ఛార్జ్ చేయడం అనమాట. స్పీడ్గా ఛార్జ్ చేయడం వలన సల్ఫేషన్ గురైన బ్యాటరీ ఏమవుతుంది? బాయిలింగ్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ డ్యూ టు గ్యాసింగ్. లోపల ఎలక్ట్రోలైట్ అనేది బాయిల్ అవుతుంది, అంటే ఎక్కువ మొత్తంలో గ్యాస్ అనేది రిలీజ్ అవ్వడం వలన లోపల ఎలక్ట్రోలైట్ అనేది బాయిల్ అవుతుంది. వార్పింగ్ ఆఫ్ ప్లేట్స్ అనేవి నశించిపోతాయి. మరియు డ్యామేజ్ టు సెపరేటర్స్, సెల్ క్యాప్స్, కవర్స్ అండ్ బ్యాటరీ కేస్ డ్యూ టు ఎక్సెసివ్ టెంపరేచర్. ఇక్కడ మనకు బ్యాటరీ యొక్క క్యాప్స్ మరియు సెల్ మధ్య సపరేటర్స్ ఉంటాయి కదా, 2 ఎలక్ట్రోడ్స్ మధ్య సపరేటర్స్, సెల్ క్యాప్స్ మరియు బ్యాటరీ కేసెస్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. ఎందుకంటే అధిక మొత్తంలో ఉష్ణం అనేది వెలువడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇది సల్ఫేటెడ్ బ్యాటరీ కాబట్టి ఇవన్నీ జరుగుతాయి హై రేటెడ్తో మనం ఛార్జ్ చేసినట్లయితే. కాబట్టి ఆల్ ఆఫ్ ద ఎబో. షార్ట్ సర్క్యూటింగ్ ఆఫ్ సెల్ మే బి కాజ్డ్. ఒక సెల్ షార్ట్ సర్క్యూట్ అనేది దేని వలన సంభవిస్తుంది? బక్లింగ్ ఆఫ్ ప్లేట్స్ అనేవి బెండ్ అవ్వడం వలన. ఫాల్టీ సపరేటర్స్, 2 ప్లేట్స్ మధ్యలో అంటే 2 ఎలక్ట్రోడ్స్ మధ్యలో సపరేటర్స్ ఉంటాయి, ఇవి 2 ప్లేట్స్ ఎలక్ట్రోడ్స్ అనుకుంటే ఇవి 2 మధ్యలో సపరేటర్స్ ఉంటాయి. ఇలా ఈ సపరేటర్ అనేది ఫాల్టీ అంటే సరిగ్గా పనిచేస్తలేవు అన్నమాట. ఇంకా లెడ్ పార్టికల్స్ ఫార్మింగ్ సర్క్యూట్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ప్లేట్స్. లెడ్ పార్టికల్స్ అనేవి ఒక సర్క్యూట్ని ఫామ్ చేస్తాయి పాజిటివ్ మరియు నెగిటివ్ మధ్యలో, అంటే పాజిటివ్ నెగిటివ్ డైరెక్ట్గా కరెంట్ సప్లై అనేది అవుతుంది అన్నమాట ఇలా అంతరంగా. కాబట్టి ఇవి 2 షార్ట్ సర్క్యూట్ అంటే 2 కూడా కనెక్ట్ అయినట్టే కదా ఇవి 2 కూడా, కాబట్టి షార్ట్ సర్క్యూట్ అనేది అవ్వడానికి ఛాన్స్ ఉంది. లెడ్ పార్టికల్స్ అంటే లెడ్ లోపల బ్యాటరీ యొక్క ఎలక్ట్రోలైట్లో ఉండే లెడ్ పార్టికల్స్ అనేవి అన్ని కూడా కలిసి ఒక సర్క్యూట్లా ఫామ్ అవుతాయి. వీటి నుండి ఎలక్ట్రోలైట్ పాజిటివ్ మరియు నెగిటివ్ను కలుపుతాయి అన్నమాట లోపల, దీని ద్వారా కూడా షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఎక్సెసివ్ అక్యుములేషన్ ఆఫ్ సెడిమెంట్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సెడిమెంటేషన్ అంటే అడుగు భాగంలో ఈ వెలువడిన పార్టికల్స్ అనేవి అడుగు భాగంలో చేరుతాయి, దీన్నే మనం సెడిమెంటేషన్ అని అంటాం. అంటే సెడిమెంటేషన్ ఎక్కువ అయినప్పుడు కూడా షార్ట్ సర్క్యూట్ అనేది అవుతుంది. కాబట్టి షార్ట్ సర్క్యూట్ గల కారణాలు ఎనీ ఆఫ్ ద ఎబో, 5 వాటిలో ఏదైనా కావచ్చు. ఫర్ ఏ సెల్ టు వర్క్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్ బికమ్ నెసెసరీ. ఒక సెల్ అనేది పనిచేయటకు కింది వాటిలో ఏది అనేది కంపల్సరీ, ఏ కండిషన్ అనేది కంపల్సరీ? 2 electrodes of different metals should be inserted in the electrolyte not touching each other. 2 వేరు మెటల్స్కి సంబంధించిన 2 వేరు లోహాలకు సంబంధించిన ఎలక్ట్రోడ్స్ అనేవి ఎలక్ట్రోలైట్లో ఉంచాలి, మరియు అవి 2 కూడా ఒకదానితో ఒకటి టచ్ కాకుండా ఒకదానితో ఒకటి తాకకుండా దూరంగా ఉండాలి, ఇది రైట్. ఇంకా ఎలక్ట్రోలైట్ మస్ట్ కెమికల్లీ రియాక్ట్ విత్ వన్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్. ఏదో ఒక ఎలక్ట్రోడ్తో ఎలక్ట్రోలైట్ అనేది కెమికల్గా అంటే రసాయనికంగా చర్యను పొందాలి. ఎలక్ట్రోలైట్ లిక్విడ్ ఆర్ పేస్ట్ షుడ్ బి కండక్టింగ్. ఎలక్ట్రోలైట్ యొక్క పేస్ట్ లేదా లిక్విడ్ అనేది మనం ఎలక్ట్రోలైట్గా వాడతాం కదా, అది అనేది వాహకతను కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటేనే మనకు సెల్ అనేది వర్క్ చేస్తుంది. కాబట్టి ఆల్ అబౌవ్ 3 కండిషన్స్ ఆర్ నెసెసరీ. ఈ 3 కండిషన్స్ కూడా కంపల్సరీ ఉండాలి, ఉంటేనే మనకు సెల్ అనేది వర్క్ చేస్తుంది.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రైమరీ సెల్ హ్యాస్ ద లోయెస్ట్ వోల్టేజ్? ఈ కింది వాటిలో ఏ ప్రైమరీ సెల్ అనేది తక్కువ వోల్టేజ్ని కలిగి ఉంటుంది? మెర్క్యూరీ సెల్ అనేది చాలా తక్కువ వోల్టేజ్ని కలిగి ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రైమరీ సెల్ హ్యాస్ ద హైయెస్ట్ వోల్టేజ్? కింద ఇవ్వబడిన ప్రైమరీ సెల్స్లో దేనికి ఎక్కువ మొత్తంలో అంటే అధిక వోల్టేజ్ని కలిగి ఉంటుంది? లిథియం సెల్ అనేది హైయెస్ట్ వోల్టేజ్ని కలిగి ఉంటుంది. వైల్ ప్రిపేరింగ్ ఎలక్ట్రోలైట్ ఫర్ ఏ లెడ్ యాసిడ్ బ్యాటరీ, ఒక లెడ్ యాసిడ్ సెల్ బ్యాటరీకి మనం ఎలక్ట్రోలైట్ను ప్రిపేర్ చేసేటప్పుడు ఎలక్ట్రోలైట్ను సిద్ధం చేసేటప్పుడు ఏం చేయాలి? వాటర్ ఈజ్ పోర్డ్ ఇంటూ యాసిడ్, అంటే యాసిడ్లో వాటర్ పోయాలి. యాసిడ్ ఈజ్ పోర్డ్ ఇంటూ వాటర్, లేదా యాసిడే వాటర్లో పోయాలి అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం ఇంకా ఏమని చేయాలంటే ఇక్కడ యాసిడ్ని మనం వాటర్లో కొద్దిగా యాడ్ చేయాలి, అంటే కొద్దిగా కలుపుతూ ఉండాలి. అంటే ఫస్ట్ మనం వాటర్ తీసుకొని దానిలో కొద్దిగా యాసిడ్ను కలపాలి, యాసిడ్ని మనం వాటర్లో కలపాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాటరీ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్లో ఏ బ్యాటరీని వాడతాము? బి నికెల్ ఐరన్ బ్యాటరీస్ మనం ఎయిర్ క్రాఫ్ట్లో వాడతాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్ హ్యాజ్ ఏ రివర్సిబుల్ కెమికల్ రియాక్షన్ దేనిలో కలిగి ఉంటుంది? లెడ్ యాసిడ్ సెల్లో మనకు రివర్సిబుల్ కెమికల్ రియాక్షన్ ఉంటుంది. దీన్ని ఏమంటాం? సెకండరీ బ్యాటరీ కదా మనకు రివర్సిబుల్ కెమికల్ రియాక్షన్ ఉండేది, కాబట్టి లెడ్ యాసిడ్ సెల్ అనేది ఒక సెకండరీ సెల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్? కింది వాటిలో ఏది అసత్యం? ఏ కార్బన్ జింక్ సెల్ హ్యాజ్ అన్లిమిటెడ్ షెల్ఫ్ లైఫ్. కార్బన్ జింక్ సెల్కి అన్లిమిటెడ్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది అని అడుగుతున్నాడు. ఇది అసత్యం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ లోవర్ స్పెసిఫిక్ గ్రావిటీ? ఈ కింది వాటిలో దేనికి అతి తక్కువ స్పెసిఫిక్ గ్రావిటీ ఉంటుంది? వాటర్కి స్పెసిఫిక్ గ్రావిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండర్ నార్మల్ ఛార్జింగ్ రేట్ ద ఛార్జింగ్ కరెంట్ షుడ్ బి. సాధారణ ఛార్జింగ్ రేట్ అంటే మనం ఛార్జింగ్ రేట్ అంటే ఏమని చెప్పుకుందాం? ఎంత స్పీడ్గా బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నాం అని తెలిపేది ఛార్జింగ్ రేట్. అంటే ఎక్కువ ఛార్జింగ్ రేట్ ఉన్నట్లయితే ఎక్కువ స్పీడ్తో మనం ఛార్జింగ్ చేస్తున్నాం అనమాట బ్యాటరీ. నార్మల్ ఛార్జింగ్ రేట్ అంటే సాధారణంగా అంటే నార్మల్ ఛార్జింగ్ రేట్లో ఛార్జింగ్ కరెంట్ అనేది ఎంత ఉండాలి? 10% ఆఫ్ కెపాసిటీ, 10% ఉండాలి అనమాట. అంటే ఇప్పుడు 1000 mAh బ్యాటరీ అనుకుంటే మనం 1000 mAh బ్యాటరీ అంటే దీంట్లో 10% అంటే 100 mAh అనేది ఉండాలి అన్నమాట. When two batteries are connected in parallel, it should be ensured that రెండు బ్యాటరీస్ని మనం ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు దే హ్యావ్ సేమ్ ఈఎంఎఫ్. దేన్ని దృష్టిలో ఉంచుకోవాలి అని అడుగుతున్నాడు. దేన్నంటే అవి రెండు కూడా ఖచ్చితంగా ఒకే ఈఎంఎఫ్ని కలిగి ఉండాలి ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు. ఏ టిపికల్ అవుట్పుట్ ఆఫ్ సోలార్ సెల్ ఈజ్. ఒక సోలార్ సెల్ యొక్క అవుట్పుట్ ఎంత అని అడుగుతున్నాడు. 0.26 volts. ఇక్కడ టిపికల్ అంటే ఏం లేదండి, సాధారణం అన్నమాట, సాధారణ అవుట్పుట్. పెట్రోలియం జెల్లీ ఈజ్ అప్లైడ్ టు ద ఎలక్ట్రికల్ కనెక్షన్స్ టు ద లెడ్ యాసిడ్ బ్యాటరీ. ఎందుకు అని అడుగుతాం. ఇక్కడ మనకు పెట్రోలియం జెల్లీ అంటే మనం సాధారణంగా దీన్ని ఏమంటాం అంటే వ్యాజిలిన్ అంటాం. మనం వ్యాజిలిన్, పెట్రోలియం జెల్లీ అంటే వ్యాజిలిన్ అన్నమాట. ఆ వ్యాజిలిన్ అనేది మనం బ్యాటరీ యొక్క టెర్మినల్స్కి అప్లై చేస్తాం, అంటే రాస్తాం. అది ఎందుకు అని అడుగుతున్నాడు. ఎందుకు రాస్తాం అంటే ప్రివెంట్ కరోజన్, అంటే తుప్పు పట్టకుండా ఉండడానికి. వెన్ ద లోడ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు ద జనరేటర్ రెసిస్టెన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి మ్యాక్సిమం. లోడ్ రెసిస్టెన్స్ మరియు జనరేటర్ రెసిస్టెన్స్ అనేది సమానమైనప్పుడు కింది వాటిలో ఏది అధికంగా ఉంటుంది? లోడ్ రెసిస్టెన్స్లో పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. పవర్ ఇన్ ద లోడ్ రెసిస్టెన్స్. ఇన్ ఏ లెడ్ యాసిడ్ బ్యాటరీ ద ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. ఒక లెడ్ యాసిడ్ సెల్ లేదా బ్యాటరీలో శక్తి అనేది ఏ విధంగా అంటే ఏ రూపంలో నిల్వ చేయబడుతుంది? కెమికల్ ఎనర్జీ రూపంలో నిల్వ చేయబడుతుంది. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూట్స్ ద మేజర్ లోడ్ ఫర్ అన్ ఆటోమొబైల్ బ్యాటరీ. ఈ కింది వాటిలో ఆటోమొబైల్లో వాడే బ్యాటరీకి పెద్ద లోడ్ ఏదని అడుగుతున్నాడు. ఏది ఎక్కువ లోడ్ను కలిగిస్తుంది? సెల్ఫ్ స్టార్టర్, అంటే స్టార్టర్ మోటార్ అనేది ఎక్కువ లోడ్ కలిగిస్తుంది బ్యాటరీకి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ అడ్వర్స్లీ అఫెక్ట్స్ ద కెపాసిటీ ఆఫ్ ద లెడ్ యాసిడ్ బ్యాటరీ. కింద ఇచ్చిన ఏ కారణాలు లెడ్ యాసిడ్ సెల్ యొక్క కెపాసిటీని ప్రభావితం చేస్తాయి? టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్, అంటే పరిసరాల యొక్క ఉష్ణోగ్రత. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ, మరియు రేట్ ఆఫ్ డిశ్చార్జ్ వేగం. ఈ మూడు కూడా
బ్యాటరీ యొక్క కెపాసిటీని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఆల్ ఆఫ్ ద ఎబోవ్. సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు. సెల్స్ అనేవి ప్యారలల్లో ఎందుకు కనెక్ట్ చేస్తాం? ఇంక్రీజ్ ద కరెంట్ కెపాసిటీని పెంచుటకు. ఏ కాన్స్టెంట్ వోల్టేజ్ జనరేటర్ హ్యాజ్. కాన్స్టెంట్ వోల్టేజ్ జనరేటర్ అనేది దేన్ని కలిగి ఉంటుంది? లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ని కలిగి ఉంటుంది. శాటిలైట్ పవర్ రిక్వైర్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ త్రూ. శాటిలైట్స్ అంటే మనకు పైన ఉపగ్రహాలను పంపిస్తాం కదా, ఆ పంపించిన ఉపగ్రహాలకు కావాల్సిన శక్తి అంటే పవర్ అనేది వేడి ద్వారా సప్లై చేయబడుతుంది. సోలార్ సెల్స్, సోలార్ ప్యానల్స్ ఉంటాయి కదా మనకు, ప్రతి శాటిలైట్ కూడా సోలార్ ప్యానల్స్ ఉంటాయి. ఆ సోలార్ ప్యానల్స్ ద్వారా సూర్యకాంతిని ఉపయోగించుకొని అందులో ఉండే సోలార్ సెల్స్ అనేది ఛార్జ్ చేయబడతాయి. కావున సోలార్ సెల్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్.